నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా అధికారులు జి మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం గ్రామాల అభివృద్ధికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి జి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందేందుకే ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల అభివృద్ధికి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలి అని ప్రణాళికలు చేయడం జరుగుతోందన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో సర్పంచులు, పంచాయతీ మండల స్థాయి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రాబోయే సంవత్సరానికి ఎంత నిధులు వచ్చాయి, ఎంత నిధులు ఖర్చు పెట్టామనేది ప్రజలకు తెలిసే విధంగా ముందుకు సాగడం జరుగుతోందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జీపీడీపీ ట్రైనింగ్ శిక్షణా తరగతులకి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ శిక్షణా తరగతులు గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి పెట్టడం జరుగుతుంది. దీంట్లో సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు, అలాగే గ్రామ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ ప్రతి సంవత్సరం కూడా మనం ఆ గ్రామానికి సంబంధించిన వచ్చిన నిధులు వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద ఒక ప్రయారిటీగా ప్రాధాన్యత పరంగా వర్క్ చేయడానికి పనులు చేయడానికి ప్రణాళిక చెప్పర్చుకోవాలి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే 15 ఆర్థిక సంఘం నిధులు కానీ, లేకపోతే మన గ్రామ పంచాయతీల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లా పరిషత్తులో ఉన్న వాళ్ళ సొంత వనరులు కానీ ఉపయోగించుకొని ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఏమేమి పనులు చేయాలి, మార్చి ఏప్రిల్ 2024-25 నుంచి ఏమేమి పనులు చేయాలి అనే అంశంకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. దానికి ఒక 1 డే శిక్షణా తరగతులు పూర్తి స్థాయిలో ఈ రోజు అంతా జరిగింది. మండల పరిషత్తులని యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసి జిల్లా స్థాయిలో మాకు ఒక రోజు బాపట్ల ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక 4 రోజులు మేము 5 నుంచి 8వ తారీఖు దాకా జిల్లా స్థాయిలో ఎంపీడీఓస్కి, ఈవార్డీస్కి, పంచాయతీ సెక్రటరీకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా ఈ రోజు లాస్ట్ డే. ఈ రోజుతో మండల స్థాయిలో అందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టుకున్నారు. ప్రధానంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ వచ్చే నిధుల వివరాలు తెలియాలి, ఖర్చు పెట్టే నిధులు కూడా తెలియాలి. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ప్రతిరోజు కూడా డిపో గారు కానీ, నేను కానీ పెట్టిస్తున్నాం దగ్గర నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ నిధులు సక్రమంగా ఉపయోగించుకొని ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగించాలని ప్రభుత్వం ఉద్దేశం. దీని మీద ప్రత్యేకంగా ఈ శిక్షణా తరగతులను పరిశీలించడానికి CEO గా రావడం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.